హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కర్డ్ రైస్ చాలా టేస్టీగా 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా ఊరగాయ పచ్చడితో కానీ ఊరు మిరపకాయలతో తిన్నా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెరుగన్నం చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్యాన్ని మెత్తగా ఇలా ఉడికించి పెట్టుకోవాలి. అన్నం మెత్తగా ఉంటేనే పెరుగన్నం బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్లో 1 కప్పు పెరుగు, అదే కప్పులో కొద్దిగా నీళ్లు పోసుకొని రైస్లో వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రైస్లో మీకు ఎంత పెరుగు కావాలంటే అంత పెరుగు వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకొని పెరుగన్నంలో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపంతా రైస్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పెరుగన్నం మీకు కొంచెం పల్చగా లేదా గట్టిగా కావాలనుకున్న వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా సింపుల్గా పెరుగన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పెరుగన్నాన్ని ప్లేట్లోకి తీసుకొని ఊరమిరపకాయలతో కానీ ఊరగాయ పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పెరుగన్నం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.